ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోలీసు వ్యవస్థ పైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది, చీవోట్లు పెట్టింది. మా ఆదేశాలంటే మీకు గౌరవం లేదా అంటూ హెచ్చరికలు జారీ చేసింది. విషయం ఏంటంటే, హైకోర్టు వారు గతంలో చాలాసార్లు పోలీస్ స్టేషన్కు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్లు అడగడం జరిగింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అవ్వచ్చు, లేదనుకుంటే సామాన్య పౌరులు అవ్వచ్చు, వీళ్ళకి సంబంధించి అక్రమ అరెస్టులు చేస్తున్నారు, వాళ్ళు బందీలుగా తీసుకుంటున్నారు, అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో హింసిస్తున్నారు. వాళ్ళు 10-15 రోజుల పాటు పోలీస్ స్టేషన్లో హింసించిన తర్వాత కోర్టుకి సబ్మిట్ చేస్తున్నారు అని చెప్పేసి ఆరోపణ. దీనికి సంబంధించి గతంలో పలువురు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు దృష్టికి ఇది వచ్చిన తర్వాత బాధితులు కోర్టుకి ఈ విషయాన్ని గౌరవ జడ్జి గారికి చెప్పిన తర్వాత గౌరవ జడ్జి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సంబంధిత పోలీస్ స్టేషన్లో వెంటనే సీసీటీవీ ఫుటేజ్లు మేము పరిశీలించాలి, మేము చూడాలి, కాబట్టి తెప్పించండి అని చెప్పడం జరిగింది. అయితే అడిగిన ప్రతిసారి ఆ సీసీటీవీ ఫుటేజ్లు కోతులు తగలెట్టాయని ఒకసారి, ఎలకలు తగలెట్టాయని ఒకసారి చెప్పడంతో హైకోర్టు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మేము ఇమీడియట్గా ఆ సీసీటీవీ ఫుటేజ్లు చూడాలి, మేము అడిగిన ప్రతిసారి ఎందుకు జాప్యం చేస్తున్నారు, ఎందుకు తప్పించుకోవడం చూస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టేషన్లో అని చెప్పేసి కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. బహుశా ఈ వార్త ఎందుకు ఆంధ్రప్రదేశ్ మీడియాలో రాలేదో నాకు అర్థం కాదు, కానీ చాలా కీలకమైనటువంటి వార్త ఇది.